ఏమొదినా ఎట్లుండవు? ఏమకో బాగుండవా? నేను శ్రావణి చాలా బాగుండాను. పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా పొట్టలు పెరిగిపోయి ఇంకా బరువు తగ్గడానికి నానక తిప్పలైతే పడుతుండలే. అటువంటి వాళ్ళకి నోటికి రుచిగా ఉండి ఇంకా బరువు కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి మంచి ఈ దోశ అయితే తెచ్చిండాను. దీని పేరు ప్రోటీన్ దోశ. నేనైతే పెట్టుండాను దీని పేరు ప్రోటీన్ దోశ అని. చూడడానికి పెసరట్టు మెల్లె ఉన్న దాని డూప్ అనుకోండి. మీకు కన్ఫ్యూజన్ లేకోకుండా నేనైతే ఈడమర్చైతే చెప్తా ఉన్నాను. అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకోండి. ఒక కప్పు స్టోర్ బియ్యము, ఒక కప్పు గుండు పెసలు, ఒక కప్పు మినపగుండ్లు, ఇవన్నీ కూడా తీసుకొని ఈ పెసలల్లో చాలా చాలా రాళ్ళు ఉంటాయి వదిన. కాబట్టి ఈ రాళ్ళు బెండ్లు జాగ్రత్తగా చూసుకొని బాగా కూడా 3-4 తూర్లు బాగా కడిగాయి. ఇందులో స్పెషాలిటీ ఏముందనుకున్నావా? ఇది ఎక్కువసేపు మనము ఊరబెట్టాల్సిన పర్లేదనమాట. అంటే రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే రుబ్బుకొని పెసరట్టు మళ్ళీ దోశ అయితే వేసుకోవచ్చు. కానీ పెసరట్టు అయితే మనకు తినబుద్ధి కాదు కదా. కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉన్నటోళ్ళు, ఇంకా కొంతమందికి పెసరట్టు అయితే ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. పెసలు అయితే తింటున్నాము కానీ పెసరట్టు మళ్ళీ అయితే ఉండదన్నమాట. ఇలా ఇవన్నీ కూడా పొద్దున్న లేసినాక బాగా రుబ్బుకొని మనం తినే ముందరగా కాసింత ఉప్పు, నీళ్లు, ఇంకా సోలా పొడి మాత్రం వేయడం మర్చిపోవద్దునా. సోలా పొడి వేస్తేనే బాగుంటుంది. కాసింత మరి ఎక్కువ వేసుకో మాకు. కాసింత పూల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని చూశారు కదా. అసలు పిండి మనము రాత్రి రుబ్బుకొని తిప్పలంతా కూడా పడాల్సిన పనిలే. రాత్రి పడుకునే ముందు ఇవన్నీ నానబెట్టుకుని పొద్దున్న రుబ్బుకుంటారు అయిపోతుందిలే. ఇవన్నీ కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నామా. ఇందులోకి చట్నీ చాలా బాగుంటుంది. పల్లీలు ముందుగానే వేపుకొని పల్లీలతో పాటు పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు ఇవన్నీ కూడా వేసుకుంటే ఈ చట్నీ ఉంటుంది. అద్దరిపోతుంది చట్నీ అయితే. ఇందులో ఈ దోశ ప్రోటీన్ దోశ మనం అట్టేసే రుచి కొంచెం సప్పగా ఉంటుందిలే. అందుకే నేను ఏం చేసిందానంటే ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. పెన్నానికైతే బీడు పెన్నం తీసుకోవద్దునా. ఇప్పుడు నాన్ స్టిక్ పెన్నం వాడుతుండ్రు, అలా కాకుండా బీడు పెన్నం తీసుకొని అందుకు బాగా ఉల్లిపాయ రాసేసి చూసావు కదా. ఈ తూరిగా అయితే దోశ వేసేసాయి. వేసిన తర్వాత పైనుంచి అయితే నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. మీకు కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు అయితే పచ్చిమిరపకాయలు తినరు కదా, కాబట్టి నేను ఉత్త ఉల్లిపాయలు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. బాగా బరువు కూడా తగ్గిస్తుంది. బాగా తిన్నది కూడా అరుగుతుంది అనమాట. ఈ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చూసావు కదా. ఈ తీరుగా నూనె కూడా పోసుకొని, నూనె అయితే కొంచెం డైట్ పాటించేటోళ్ళు, సన్నగా రావాలనుకున్న వాళ్ళు నూనె కాసింత తక్కువ వేసుకోండి. ఈ కాసింత నూనె కూడా వేసేసుకొని ఇక సిమ్లో పెట్టుకొని కాసేపు కొంచెము హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసావు కదా మంచిగా ఎర్రగా కాలుండదు దోశ. మా సామికైతే దోశ రోస్ట్గా ఉంటేనే చాలా చాలా ఇష్టం అనమాట. ఈ తూరుగా ప్రోటీన్ దోశ చేసిండావా, కాసింత మెత్తగా ఉంటుంది, కాసింత రోస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది వదినా. నువ్వు కూడా ట్రై చేస్తామాను. బియ్యపిండి దోశలు బోరు కదా, అందుకే అప్పుడప్పుడు ఇట్లా రాగి దోశలు, ఇంకా ఈ పెసరట్టు దోశలు, ఇంకా ఈ ప్రోటీన్ దోశలు కూడా ట్రై చేసినావు అనుకో చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టు, షేర్ కొట్టు, అలాగే కామెంట్ కూడా చేయవద్దు నాకు మర్చిపోకు.